నమస్కారం, వెల్కమ్ టు టీజీ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ కొత్త చూస్తున్నారు, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. పింఛన్లకు సంబంధించి అయితే చూసుకున్నట్టయితే కొన్ని తనిఖీలు ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు వృద్ధురాలు కానివ్వచ్చు, అంటే ఆసరా చేత పెన్షన్ సంబంధించి వికలాంగుల పెన్షన్ అనేది కూడా చూసుకున్నట్టయితే తనిఖీలు అనేవి కూడా ప్రారంభం చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నిజమైన వారికే, నిజమైన ఈ ఒంటరి మహిళలు కానివ్వచ్చు, లేదా ఈ వికలాంగుల పెన్షన్ సంబంధించి కానివ్వచ్చు, వీటికి సంబంధించి అయితే చూసుకున్నట్టయితే 4016 రూపాయలు కానివ్వచ్చు, మనకి ఒక 6016 రూపాయల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఈ యొక్క మనకు తనిఖీ అనేది చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారన్నమాట. లబ్ధిదారులందరూ కూడా 57 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తుంటారు. సో వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే జూబ్లీహిల్స్ లో కూడా హామీ ఇచ్చారు అన్నమాట ప్రజలందరికీ కూడా. చూసుకున్నట్టయితే అక్కడ హైదరాబాద్ ఉన్న ప్రజలందరికీ, అంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే రావడం జరిగింది కదా. సో తద్వారా ఈ యొక్క ఇచ్చిన మాట అనేది కూడా నిలబెట్టుకున్నట్లయితే మనకు ఇప్పటికి కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో పెన్షన్దారులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కొత్త పెన్షన్లకు సంబంధించి 57 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అన్నమాట, ఈ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చూసుకున్నట్టయితే రైతు భరోసా కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కూడా కొత్త పెన్షన్లు అయితే అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. అప్లికేషన్లకు సంబంధించి కూడా చాలా మంది అయితే దరఖాస్తులకు సంబంధించి కానివ్వచ్చు స్వీకరిస్తారు. సో అతి త్వరలోనే మనకి యొక్క ఎలక్షన్స్ ఆఫ్టర్ డిసెంబర్ 15 ఎలక్షన్ సర్జెస్ కూడా ముగుస్తున్నాయి అన్నమాట. సర్పంచ్ యొక్క ఎన్నికలు చూసుకున్నట్టయితే సో రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ ఉంది. సో తద్వారా ఏ ఒక్క స్కీమ్ వచ్చేసి కూడా అమలు కాలేదు అనమాట. అలాగే ఈ యొక్క మనకు ఏదో 2500 రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే. సో వీరు అంటే దీనికి సంబంధించి కూడా స్కీమ్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే స్పందించినట్లయితే తెలుస్తుంది. సో అమలు చేస్తారట. సో ఎప్పుడు ఎలా అనేది అయితే మనకి ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అనేది అయితే రాలేదన్నమాట. సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎలక్షన్స్ ఆఫ్టర్ అన్నమాట, ఇప్పుడైతే కాదు. ఇప్పట్లో అంటే మనం దాదాపు ఒక 2 నెలలు వచ్చేసి కూడా టైం అయితే పట్టచ్చు అన్నమాట. ఈలోగా ఏవైతే కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు అనేవి తీసుకునే అవసరాలు అయితే కనబడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే పెన్షన్దారులు కానివ్వచ్చు, చాలా వరకు అయితే ఈ యొక్క ప్రజలు కానివ్వచ్చు అందరూ కూడా ఈ ఎగ్గొట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో అంటే ఇవన్నీ ముందుగా అమలు చేయాలన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అమలు చేయాల్సిన పథకాలు అన్నమాట. ఏదైతే మనకు 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు, లేదా ఈ యొక్క వంట గ్యాస్ కి సంబంధించి కానివ్వచ్చు, 500 రూపాయల గ్యాస్ కి సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి 4016 రూపాయలు, 6016 రూపాయలు అనేది వికలాంగులను ఆదుకునే పెన్షన్ సంబంధించి కానివ్వచ్చు, ఇవన్నీ అమలు ముందు అమలు చేయాల్సిన చూసుకున్నట్టయితే వీళ్ళు ఏమిగా అమలు చేస్తారన్నమాట. ఇక్కడ ప్రభుత్వానికి అయితే చాలా వరకు అయితే డిసడ్వాంటేజెస్ అయితే కలుగుతాయి. అలాగే చూసుకున్నట్టయితే నెగిటివ్ అనేది కూడా ఆల్మోస్ట్ అయితే అయ్యిందన్నమాట. సో మరి చూడాలి. రాష్ట్రంలో ఇప్పటికీ చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అయితే ఆల్రెడీ కూడా మనకు చాలా వరకు అయితే అలసిపోయి ఉన్నారు. సో మరి తద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే రావడమే జరిగింది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.